హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో టెలికాలర్ జాబ్స్ అండి, అది కూడా తెలుగులో. మీకు తెలుగు మాట్లాడడం వస్తే మీరు ఈ రోల్కి అప్లై చేసుకోవచ్చు. హ్యాపీగా ఇంటి నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. టెలికాలర్ జాబ్స్ ఇవి. ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఎలిజిబులే. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ గురించి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు మెయిన్ నోటిఫికేషన్. వ్యూయర్స్, మీరు ఇక్కడ చూడొచ్చు టెలికాలర్స్ తెలుగు అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారు. ఇది ఫుల్ టైం రిమోట్ పొజిషన్స్ అండి. 0 నుంచి 1 year వరకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. టెలికాలర్స్ తెలుగు. మరి ఎవరితో మాట్లాడాలి? ఎస్, ఈ రోల్లో మీరు ఫార్మర్స్, రైతులతో మాట్లాడతారు. వాళ్ళ డేటాని చెక్ చేయడము, డేటాని వ్యాలిడేట్ చేయడము అండ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఇన్ రిమోట్ సెటప్, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారు. వ్యూయర్స్, August 1st రోజు అయితే జాబ్ పోస్ట్ అయింది. ఇంకా జాబ్ యాక్టివ్లో ఉంది. యాక్టివ్గా హైరింగ్ చేస్తున్నారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేసుకోండి. నేను ముందుగా చెప్పినట్టుగానే ఈ రోల్లో కంప్లీట్గా మీరు ఫోన్ మాట్లాడాల్సి ఉంటుంది ఫార్మర్స్తో ఓవర్ అ కాల్ బేస్డ్ ఆన్ ప్రొవైడెడ్ SOP. వాళ్ళు ఆల్రెడీ కంపెనీ వాళ్ళు మీకు క్లయింట్ డీటెయిల్స్ అయితే అంటే ఫార్మర్స్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళతో మీరు మాట్లాడాలి. కంప్లీట్గా వాళ్ళు ఇచ్చిన ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి, వీడియో ఎవిడెన్స్ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, మీరు రివ్యూ చేయాలి. అందులో ఏమన్నా తప్పున్నా వాటిని వెరిఫై చేయాలి. ఒకవేళ డేటా కంప్లీట్గా లేకపోతే దాన్ని కంప్లీట్ చేయాలి వాళ్ళని అడిగి. ఓకే, మిస్టేక్స్, ఎర్రర్స్, మిస్సింగ్ డేటాని అన్నిటినీ ఐడెంటిఫై చేసి రికార్డ్లో మెయింటైన్ చేయాలి. సో ఇదే మన మెయిన్ వర్క్. ఇక్కడ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఫార్మర్స్తో డీల్ చేస్తున్నారు. సో చాలా క్లియర్గా, స్పష్టంగా వాళ్ళకు అర్థమయ్యే భాషలో వాళ్ళతో మాట్లాడాలి, ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఇన్ఫర్మేషన్ని చెక్ చేయాలి. ఇదే మన మెయిన్ పని. కోఆర్డినేట్ విత్ ఫీల్డ్ టీమ్స్ టు ఎన్ష్యూర్ ప్రాంప్ట్ రెజల్యూషన్ అండ్ రీసబ్మిషన్ ఆఫ్ కరెక్టెడ్ ఎవిడెన్స్. అండ్ కొంతమంది ఫీల్డ్ విజిట్స్ చేస్తారు. సో ఎక్కడైతే డేటా ఇన్కంప్లీట్గా ఉందో అండ్ మన ఎంప్లాయర్స్ అంటే మనతో పాటు పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఫీల్డ్ విజిట్కి వెళ్ళారో వాళ్ళతో పాటు కోఆర్డినేట్ అయ్యి ఇన్కంప్లీట్ డేటాని కంప్లీట్ చేయాలి, రీసబ్మిటెడ్ చేయాలి ఎవిడెన్స్ని అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారు. సపోర్ట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ డేటా వ్యాలిడేషన్ అండ్ రిపోర్టింగ్ ప్రాసెస్. మీరు 12th చదివితే మీరు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. బట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఈజ్ ప్రిఫర్డ్ అని ఇచ్చారు. ఓకే, అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ మీద నాలెడ్జ్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ ఫ్రెషర్స్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్, తెలుగు ప్రొఫిషియన్సీ ప్రిఫరబుల్ అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారండి. ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు ఈజ్ ప్రిఫరబుల్. మస్ట్ బీ లోకల్ క్యాండిడేట్ హూ కెన్ ఫ్లూయెంట్లీ స్పీక్ అండ్ అండర్స్టాండ్ తెలుగు. సో తెలుగు మాట్లాడడము, తెలుగు అర్థం చేసుకోవడం వచ్చిన ప్రతి క్యాండిడేట్ కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. సూపర్ ఆపర్చునిటీ కదండి, వెంటనే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ నుంచి అయితే మీరు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. వ్యూయర్స్, ఇక్కడ ఒక గమనిక, ఎవ్వరికీ కూడా జాబ్ గురించి మనీ పే చేయకండి. ఎంప్లాయర్ అనేవాడు మీకు మనీ పే చేస్తారు మీరు చేసిన వర్క్కి. ఓకే, సో ఎవరైనా మనీ అడిగితే అది స్పామ్ అని అర్థం. ఇది మాత్రం మీరు గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూయర్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ.